నీ వద్దకు వచ్చును అనే మాటను మనం చూస్తా ఉన్నాం. ఇంకొక మాట దాని కింద మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకునండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. దేవుడి మాటలు ఈ మీటింగ్స్ ద్వారా నెరవేర్చడానికి నేను నమ్ముతా ఉన్నాం. మీ చేతులు శుభ్రం చేసుకున్నారని, మీ హృదయాలు పరిశుభ్రపరచుకున్నారని ఈ 2 రోజుల్లో 2.5 రోజుల్లో అయిందని నేను నమ్ముతున్నాను. నేను పరిశుభ్రపరచుకున్నాను అని అన్న వాళ్ళు చేతి చూపిస్తారా? ఓకే, చాలా సంతోషం. అందరూ చేయట్టారు, అర్థమయ్యేట్టారని అనుకుంటున్నా. చాలా సంతోషం. మీ హృదయాలు పరిశుద్ధపరచబడి వాక్యాన్ని బట్టి మరి వాక్యం వెలుగులో మీరు చూసుకుని మీరు పరిశుద్ధపరుచుకున్నారని పరిశుభ్రపరుచుకున్నారని నేను నమ్ముతా ఉన్నాను. మరి ఈరోజు మనం వాక్యంలోకి వెళ్దాం. ఇంకా ఈరోజు రాత్రి కూడా దేవా ఇంకేమి మేము పరిశుభ్రపరచుకోవాలో మాకు సహాయం చేయండి అని ఆశతో మనం దేవుని సన్నిధిలో ఉందాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము చదువుదాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. అవిధేయులై యుద్ధ మానుకొని ఈ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదా వారులారా, యెరూషలేము వారులారా యెహోవాకు లోబడి ఉండండి అనే మాటను మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చదివిన మాటకు అర్థం ఏంటంటే అవిధేయులైన పిల్లలారా, అవిధేయులైన వారులారా అని మాట్లాడుతా ఉంది కదా. అవిధేయులైన వారుల దగ్గర ఒకటి అనేసింది, కింద ఏం రాస్తుంది? శ్రీ హృదయములకు చేతన సంస్కారం చేసుకున్నాడని అనే మాటను మనం చూస్తా ఉన్నాం. అవిధేయత అంటే అర్థం ఏంటి? కూర్చున్నా చెప్పాలి. అవిధేయత అంటే ఏంటి? లోపడక పోవడం. విధేయత తెలుసు కదా అన్నది, విధేయత తెలుసు కదా. అవిధేయత అంటే రివర్స్ కదా. విధేయత అంటే లోపడటం, అవిధేయత అంటే లోపడకపోవటం గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. లోపడి విషయాలు మన జీవితాల్లో ఏమున్నాయో, లోపలి స్థితి మన జీవితంలో ఏముందో హృదయపూర్వకంగా ఒప్పుకుందాం. వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం వెలుగులో మన హృదయాన్ని చూసుకోవాలి. అంతేగాని ఇది నేను చేయలేదు, ఇది నేను ఎప్పుడు నా వల్ల కాదు, ఇది నా జీవితంలో ఎప్పుడు లేదు, ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఇలాంటి అవిధేయమైన పని నాలో ఏముందో, ఎప్పుడు అవిధేయతగా నేను ఉన్నానో ఒకసారి చిన్న పరిశీలన చేసుకుందాం. ఈ అవిధేయులైన వారి గురించి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఏమంటా ఉన్నాడు? అవిధేయులు ఉండటం మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా. అర్థమవుతుందా మీ మాట? మీరు చేసే ఈ అవిధేయులైన పని, అది దుష్ట క్రియలైన పని మీరు మానకపోతే దేవుని ఉగ్రత మీదకి వస్తుంది అని స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అది ఎలాంటి ఉగ్రత తెలుసా? అది ఎలాంటి ఉగ్రత తెలుసా? ఆర్పివేయలేనంత. చెప్పారు కదా ఒకసారి? వెరీ గుడ్. మీకు కూడా చెప్తున్నట్టే, మీరు కూడా ఎక్కడ ఉన్నారు కదా, చెప్పిందని మీరు కూడా రెస్పాండ్ అవ్వడం మాట్లాడారు. ఓకేనా? ఎలాంటి ఉగ్రత అంట? ఆర్పివేయలేనంత. ఎంత భయంకరం ఒకసారి ఆలోచిస్తారా? ఆర్పివేయలేనంత ఏదైనా ఉందా? బైబిల్లో చెప్పండి, ఏదైనా ఆలోచించి. దేవుని ఉగ్రత బైబిల్లో ఏదైనా వచ్చినప్పుడు ఆర్పివేయలేనంత. వేరే సొంతమా పొంగారా ఇంకా ఆర్పివేయలేదు కాదు. మన ఆపలేదు ఏమైనా ఉగ్రత అనుకోండి, ఇంకా ఆలోచించండి. నోవాహు టైంలో కూడా ఏది కూడా మిగలకుండా మొత్తము నాశనం అయిపోయింది.
ఆ ఊరిలో మంటలు చెలరేగింది. మంటలు చెలరేగి ఏమైంది తెలుసా? 8 రోజులు అదే అంటున్నారు. అమెరికాలో కాలిఫోర్నియా అనే ఊర్లో అది ఎంత ఆర్పివేయాలన్నా సరే ఎవరి వల్ల కాలేదు. చాలా రోజులు పట్టింది ఆర్పివేయడానికి. చాలా రోజులకు పట్టుతానే ఉంది. అప్పుడు మరలా దేవుడిని తెలుసుకుని ప్రార్థన చేయడం జరిగింది. చాలా సార్లు చాలా మందికి దేవుడు అంటే ఎగతాలైపోతా ఉంటుంది. కొంచెం డబ్బులు రాగానే, కొంచెం స్థితి బాగుండగానే, కొంచెం బాగుండగానే దేవుడు ఇంకెవరో అనే స్థితిలోనికి వెళ్ళిపోతా ఉంటారు. చాలా సార్లు అవిధేయత చూపిస్తా ఉంటారు. లోబడే వారు అయిపోతా ఉంటారు. మరి దేవుడిని పట్టించుకొని వారు అయిపోతా ఉంటారు. మరి వినలేని వారు అయిపోతా ఉంటారు. జాగ్రత్త. ఈ రాత్రికాల సమయంలో దేవుడితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే అవిధేయత అనుకుంటున్నావా? లోబడలేని వారిగా ఉంటున్నావా? విధేయత చూపించలేని వారిగా ఉంటున్నావా? ఇది మామూలు విషయం అనుకుంటున్నావా? ఇది నా బుద్ధి ఏమైంది అనుకుంటున్నావా? ఎవరైనా మోసం చేయొచ్చు అనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. అది ఎలాంటి ఉగ్రత అంటే ఆర్పివేయలేనంతగా ఉగ్రత మన మీదకి వచ్చేటట్లుగా ఉంటుంది. పరిశీలన చేసుకుంటావా? దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటావా? చాలా సార్లు నేను లోబడిపోయానయ్యా, నీ మాటకు లోబడిపోయాను, నీ సేవకుల మాటకి లోబడలేకపోయాను, విధేయత చూపించలేకపోయాను, అవిధేయత స్థితిలో నేను ఉన్నాను. నన్ను క్షమించా, ఉగ్రత నుంచి నన్ను విడిపించు అని చిన్న ప్రార్థన చేస్తావా? దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటావా? దేవుడు ఖచ్చితంగా నీకు విడుదలిస్తాడు, సహాయం చేస్తాడు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చూద్దాము. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 2వ వచనము. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద ఏం పుట్టించినంట? పగ పుట్టించింది. అర్థమవుతుందా మీ మాటలో? 14వ అధ్యాయం 2వ వచనము. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 2వ వచనంలో మరొకసారి చదువుదామా? ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే అవిధేయులై యూదుల అన్యజనులను పురికొల్పి వారి మనసులను సహోదరుల మీద పగ పుట్టించిరి. అవిధేయులైన వారు ఏం చేస్తారో తెలుసా? దానిపైన మనం చూస్తే కొంచెం పైకి వెళ్తే అక్కడ ఏమని ఉంటుందంటే చాలా మంది దేవుని విశ్వాసం కలిగి ఉండడానికి ఇష్టపడతారు. చాలా మంది మారుతారు. చాలా మంది దేవుని విశ్వాసం ఉంచుతారు. అలా విశ్వాసం ఉంచుతున్నారని కొంతమంది ఉంటారు కదా, అందరూ ఒకలాగా ఉండరు కదా. అందులో కొంతమంది ఏం చేస్తారంటే అవిధేయులైన వారు, మాట వినని వారు, లోబడిన వారు ఏం చేస్తారంటే వారు సమకూడి మిగతా కొంతమందిని కలుపుకొని
అలా చెప్తారు సేవకులు. నీకు అర్థమవుతుందా? ఇదిగో పలానా వాణి ఏం చేస్తుందో తెలుసా, పలానా మాల్కి ఏం చేస్తుందో తెలుసా, పలానా మేరానికి ఏం చేస్తుందో తెలుసా అని లేకపోయి చెప్పి ఏం చేస్తుంది, వారి మీద పగలు పుట్టిస్తూ ఉంటుంది. అది అక్కడితోనే మాట్లాడి ఆపడం కాదు, కానీ పగలు పుట్టిస్తూ ఉంటారు. వీరెలాంటి వారంట? అవిధేయులు. నువ్వు ఒకరి గురించి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావంటే, సేవకుల గురించి అవిధేయంగా మాట్లాడుతున్నావంటే అది వేరే వాళ్ళ మీద పగ తెప్పించడానికే చూస్తున్నావు నువ్వు. సేవకులాగా చేయొచ్చా? సేవకులాగా మాట్లాడొచ్చా? ఇలాంటి మాటలు నువ్వు పక్క వాళ్ళతో మాట్లాడుతున్నావంటే దానికి అర్థం ఏంటి? నీకు ఎలాగా నచ్చట్లేదు, వాళ్ళ మాటలు నచ్చట్లేదు, వాళ్ళ మీద అవిధేయంగా ఉన్నావు. ఇప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళు కూడా వాళ్ళ మనసులో మా మీద ఏం చేస్తున్నావు, పగని పుట్టిస్తున్నావు. ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? లేకపోతే మా మీద కాకపోవచ్చు, మీ సహోదరులు ఇంకెవరైనా వారి మీద పగ పుట్టించే వారిగా ఉన్నారా? లోపడలేని వారిగా ఉన్నారా? ఎవ్వరూ అలాంటి వారు ఉండకూడదని మరి ప్రార్థన చేద్దాం. మరి ఎలాంటి వారు ఇలాంటి పనులు చేస్తారు అని అంటే, రోమపత్రిక 8వ అధ్యాయము 7వ వచనం చూడండమ్మా. రోమపత్రిక 8వ అధ్యాయము 7వ వచనము. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమును లోబడదు, ఎంత మాత్రమును ఏ మాత్రమును లోబడదు. అర్థమవుతుందా నీకు? ఎవరు లోపడలేరు తెలుసా? ఎవరు అవిధేయత కలిగిన వారో తెలుసా? శరీరానుసారమైన జీవితం మీలో ఉంటే, శరీరానుసారమైన భేదం నీలో ఉంటే, నువ్వు దేవుని మాటకు దేవుని వాక్యానికి ఏం చేయమంట? లోబడవు. నువ్వు లోబడలేవు, వాక్యానికి లోబడలేవు, వాక్యానికి విధేయత చూపించలేవు, వాక్యంలో తప్పులు వెతకడానికి ట్రై చేస్తావు, సావుల మీద తప్పులు వెతకడానికి ట్రై చేస్తావు. ఎందుకనంటే నువ్వెవరివి? అవిధేయురాలివి. అవిధేయులు మాత్రమే దేవుని వాక్యానికి, దేవుని ధర్మశాస్త్రానికి ఏం చేస్తారంట? లోబడరు. మరొకసారి చెప్పండి, ఎవరు లోబడరు? లోబడరు, ఎంత మాత్రమును లోబడనేరరు. ఎంత ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు చూడు బైబిలు. కొంతమంది ఎంత వాక్యం చెప్పినా, ఎంత సరిచేయాలని చూసినా, ఎంత చెప్పినా అస్సలు లోబడలేని వారు ఎంతో మంది ఉంటారు. చెప్పి మేము అలసిపోతాం, కానీ వారికి మాత్రం అసలు రాదు, ఉండదు కూడా. ఎందుకు లోబడలేకపోతున్నారంటే వాళ్ళు అవిధేయులైన వారిగా ఉంటా ఉన్నారు, వాక్యానికి లోబడలేని వారిగా ఉంటా ఉన్నారు. ఈరోజు ఎవరైనా అలా ఉన్నారా? వాక్యానికి లోబడిన వారు, వాక్యానికి అవిధేయత కలిగిన వారు, విధేయత చూపించలేని వారు, వాక్యంలో తప్పులు వెతికేవారు, సాగులో తప్పులు వెతికేవారు, మనుషుల్లో తప్పులు వెతికేవారు, చెప్పినప్పుడు లోబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు సరి చేసుకో. మొదటి వాక్యం మనం ఏమి విన్నాము? అవిధేయులైన వారి మీదకి చెప్పండి, ఆరిపివేయని ఉగ్రత వస్తుంది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకసారి మాట మీరు చదువుతుంటే వింటుంటే నాకు ఎవరో నాకు తెలియదు, కానీ నాకైతే వణుకు వస్తుంది. ఆరిపివేయనంత ఉగ్రత మన మీదకి వస్తుందని వాక్యం చెప్తా ఉంది. ఇదే చూపిస్తావా? లోపడతావా? లోపడేదాన్ని నేను ఉంటాను ప్రభు అని ఆలోచిస్తావా? ఎన్ని వాక్యానికి లోపడగలుగుతున్నావు? ఎన్ని వాక్యాలకు విధేయత చూపించగలుగుతున్నావు? ఒకసారి నువ్వే టాలీ చేసుకుంటే నువ్వు విధేయతగా ఉన్నావా, అవిధేయతగా ఉన్నావా నీకే తెలిసిపోతా ఉంటది. మరొక మాట చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము 30వ
వచనాన్ని చూద్దాం. 1వ అధ్యాయం 30వ వచనము. కొంటెగాండ్లను అపవాదికులను హింసకులను అహంకారులను వెంకమలాడువారును చెడ్డ వాటిని కల్పించు వారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తక్కువ వారును నిర్దయులైనవి ఇట్టి కార్యములు అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయము విధిని వారు బాగుగా ఎరిగి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సంబంధించుచున్నారు. కొన్ని పేర్లు ఇక్కడ ఇచ్చాడు కదా, ఇవన్నీ చేసేవాళ్ళట ఇట్టి కార్యములను అభ్యసించు వారు ఎడగలుగుతారంట మరణమునకు తగిన వారు. దేని తగిన వారంట? మరణమునకు తగిన వారు, అవిధేయులైన వారు, కొండెగాండ్లు, దేవద్వేషులు. ఇంకా చాలా మీరు చదవండి, నాకు టైం లేదు అన్ని వివరించడానికి. కాబట్టి ఇలాంటి ప్రవర్తన నీలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? వాటిని చెప్తుంది మరణానికి కారణం అవుతావు. అంటే నేను పొద్దున కూడా మాట చెప్తా ఉంటున్నాను, దేవుడు సంహరిస్తాడనే మాటకి ఇప్పుడు మరణానికి కారణం అవుతాం అనే మాటకి అర్థం ఏంటంటే నిజంగా మనం చచ్చిపోవడం కాదు. మనం అనుకుంటాము నేను అలాంటివి చేశాను కానీ నేను బతికే ఉన్నాను కానీ చచ్చిపోలేదుగా అనుకుంటాం. ఆదమ్మ అమ్మ దగ్గరికి వెళ్తే ఈ పండు నువ్వు తినమనా నిశ్చయంగా చచ్చాడు అనే మాట ఉంటుంది. మరి పండు తిన్నారు, చచ్చిపోయిందా? అంటే ఎలా చచ్చిపోయినట్టు? ఆత్మానుసారంగా చనిపోయింది. ఇలా నీకు కూడా చనిపోయే పరిస్థితి ఉంటుంది. దేవుళ్ళలోనే ఉన్నాం అనుకుంటాం కానీ చచ్చిన స్థితిలో ఉండేవారుగా ఉన్నామేమో. మన అవిధేయతను బట్టి, మన పాపాన్ని బట్టి, మన దోషాన్ని బట్టి మరణం దగ్గరికి వెళ్ళేవారుగా ఉంటూ ఉన్నామేమో. ఒకసారి పరిశీలన చేసుకుంటావా? ఏ స్థితిలో నేను ఉన్నాను? లోబడలేని దానిగా ఉన్నానేమో, లోబడలేని స్థితిలో నేను ఉన్నానేమో, దేవుడు ఉగ్రత నేను పొందుకునే దానిగా ఉన్నానేమో, మరణానికి దగ్గరగా వెళ్ళేదానిగా ఉన్నానేమో. ఒకసారి పరిశీలన చేసుకుంటావా? పరీక్షించుకుంటావా? మరొక మాటను మనం చూద్దాం. 10వ అధ్యాయం 21వ వచనము. రోమాపత్రిక 10వ అధ్యాయము 21వ వచనము. నన్ను వెతికిన వారికి నేను దొరికితిని, నన్ను విచారించిన వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుకొనుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులైన దినమంతా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. అవిధేయులైన మీ వైపు ఆయన చేతులు చాపుతా ఉన్నాడు. ఆయన ప్రేమమయుడు, ఆయన దయమయుడు. కానీ నేను అనుకుంటున్నాను ఆఖరిగా ఆయన చేతులు వైపు చాపుతున్నాడేమో. అమ్మని ఉద్దేశం ముద్దులు పెట్టు, ఇదిగో నా చేతి వైపు చాపుతున్నాను, నువ్వు లోబడు, విధేయత కలుగు, మరణానికి వెళ్ళొద్దు, ఉగ్రత పొందొద్దు, ఇదిగో నా చేయి చాపుతున్నా, నా చేయి పట్టుకులే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వింటావా? లోపడతావా? నీ చేయి ఆయన వైపు చాపుతావా? నీ చేయి ఆయన వైపు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోతున్నా, నేను జారిపోతున్నా, యేసు నా చేయి పట్టుకో, జారిపోతున్నా, నేను జారిపోతున్నా, యేసు నా చేయి పట్టుకో. ఇక్కడ మాట్లాడుతున్న మాటను మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ
వచనము దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యముల విషయంలో భ్రష్టులై ఉండి తమ ప్రియుల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఇక్కడ మాట్లాడుతూ ఉంది, వాక్యం ఏం చెప్తా ఉందంటే దేవుణ్ణి ఎరిగిన వారే, నాకు దేవుడు తెలుసు, నేను దేవుని మార్గంలో ఉన్నాను, నేను విజయత కలిగి ఉన్నాను, నేను లోపడకుండా లేను అనే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే నేను దేవుని ఎరిగి ఉన్నానని చెప్పుకుంటారు కానీ అసహ్య కార్యములను అవిధేయులైన సత్కార్యాల క్రియలు వారి జీవితాల్లో కనబడతా ఉన్నాయి. ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో అలాంటి వారి గురించి వాక్యం చెప్తా ఉంది. ఇదిగో నేను దేవుడు ఎరిగిన దానిని, అయ్యో నేను అలా అవిధేయతగా ఉంటాను, నేను అలాంటి పని చేయను, నేను అలాంటి మనిషిని కాదు, నాకు యేసు ప్రభువు తెలుసు, నేను ఎప్పటి నుంచో నమ్ముకుంటున్నాను, నేను బాప్తిసం తీసుకుంటున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, నేను ఎప్పుడు అవిధేయతగా లేను అని అన్నవాళ్ళు ఉన్నారు. అలాంటి వారంట వారి ప్రవర్తన, వారి క్రియల్లో ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు తెలియనట్టుగా, దేవుడు ఎరగలేనట్లుగా వారి ప్రవర్తన ఉంటుంది. నోటి మాటతో కాదు, నీ ప్రవర్తనలోని భక్తి జీవితాన్ని చూపించగలగాలి. మన వాక్యంలో ఒక మాటను చూడొచ్చు. అవిధేయులైన వారు ఎవరైనా ఉంటే ఇదిగో నీ ప్రవర్తన బట్టి అవి దేవుడి సన్నిధిలో నడిపించుకునేటట్లుగా నువ్వు చేయొచ్చు. నువ్వు ఎలాంటి దానివో నీ ప్రవర్తన చెప్తాను, నువ్వు చెప్పాల్సిందా. కానీ అవిధేయులైన వారు ఏం చెప్తారంటే అయ్యో దేవుడు నాకు తెలుసు, నేనెందుకు అలా చేస్తాను, నేనెందుకు మాట వినకుండా ఉంటాను, నేనెందుకు అలా చేస్తాను అనే మాటలు మరి మాట్లాడుతూ ఉంటారు అని కొంతమంది వాక్యం చదివిస్తూ ఉంది. ఈ లిస్టులో మనం ఏమన్నా ఉన్నామా ఒకసారి పరిశీలన చేసుకుందాం. మూడు చదవడమా? అదే మీకు అంటే నేను అది చెప్పకపోతే అందులో చెప్పినప్పుడు వచ్చినాము అధ్యాయం చెప్తే అదే చెప్తా అదుపులోనే చెప్తున్నట్టు అర్థం చేసుకొని మూడు చదవడమా? ఎందుకనగా మనము కూడా అవిధేయులను, మోసపోయిన వారును, నానా విధములైన దోషములను, దాసులమై ఉండి దుష్టమునందు, అసూయందును, కామము గడుపుచు, అసహ్యులమై ఎవరినొకడు ద్వేషించుకొంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మనుషుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ఇక్కడ ఏం మాట్లాడుతా ఉందంటే వాక్యము, మునుపు అదే పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవిధేయులుగా మనము ఉన్నవారమే. కానీ దేవుని మెరిగిన తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన అవిధేయత ఏమైపోవాలి? ఏమవ్వాలమ్మా? పోవాలి. మన జీవితంలో అది ఉండకూడదు. దేవుడు అవిధేయులుగా ఉంచడానికి ఇష్టపడట్లా. దేవుడు అవిధేయులుగా ఉంటే నీ మీద కుక్కతనాన్ని వస్తుందంటా ఉన్నాడు. అవిధేయులుగా ఉంటే నువ్వు మరణానికి వెళ్తావని వాక్యం సెలవిస్తా ఉంది. మునుపు అవిధేయులుగానే ఉన్నాం. దేవుడు ఎరగక ముందు, దేవుడిని తెలుసుకోక ముందు, రక్షణ పొందక ముందు అవిధేయులుగానే ఉన్నాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? విధేయత చూపించాలి, లోబడాలి, తగ్గించుకోవాలి, సహించుకోవాలి, ఓర్చుకోవాలి. ఉంటున్నదా మనకి ఇలాంటి ప్రవర్తన? లోబడే వారిగా ఉంటున్నామా? విధేయత చూపించే వారిగా ఉంటున్నామా? ఉండేటట్లుగా మనము ఈ రోజు నుంచి ప్రవర్తిద్దాం. అందరూ అవిధేయతగా ఉన్నారు అని నేను అనలేదు, అన్నిసార్లు అవిధేయతగా ఉంటున్నారని నేను అనలేదు. కానీ కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. అలా చేయొద్దు, ఇలా తప్పు వెళ్ళకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పినప్పుడు లోబడేదానిగా ఉంటున్నావా? వాక్యం నీతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నప్పుడు లోబడే వారిగా ఉంటున్నావా?
మొదటి పేతురు 3వ అధ్యాయము 2వ వచనం కూడా చూద్దాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 3వ అధ్యాయం 2వ వచనము. వేషధారులను అందువలన ఎవరైనాను అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తన భార్యను భర్తను దేవుని సన్నిధికి నడిపించుకోవచ్చు. ఇలాంటి ప్రవర్తన ఏదో ఉందా? మనము అవిధేయులైన వారికి మనం విధేయతగా ఉంది, మనం లోబడి, మనం తగ్గించుకుని, మనము ఓర్చుకుని, మనం సహించుకుని మరి అనేక మంది దేవుని వైపు నడిపించే వారిగా మనం ఉంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోండి, ఒకసారి పరీక్షించుకోండి. ఎప్పుడు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఎప్పుడు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. తన విశ్రాంతిలో ఎవరి గురించి ప్రమాణం చేశారు? అవిధేయులైన వారి గురించి కదా. కాగా అవిశ్వాసుల చేత అవిధేయులైన వారి గురించి చాలా మాటలు మనం చూడొచ్చు. ఈ రోజు నుంచి అవిధేయతను విడిచిపెట్టేదానిగా ఉన్నావా? విడిచిపెట్టాలని ఆశపడుతున్నావా? ప్రభావి మాటకు నేను లోబడతాను, ఈ సాధువుల మాటకు నేను లోబడతాను, నేను విధేయత చూపిస్తానగా, నేను లోబడిన దానిగా నేను ఉండను, నాతో పాటు నా సహోదరులు కూడా పక్క తెప్పించేదానిగా ఉండను, నేను మరణానికి పాటుదాన్ని కాకుండా నాకు సహాయం చేయి అని చిన్న ప్రార్థన చేసుకున్నామా? అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి కొంతసేపు